దేవునికి స్తోత్రము, దేవదేవుని కొందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. బైబిల్ గ్రంథంలో కనుక మనం చూసుకున్నట్లయితే యాకోబు కుమారుడైనటువంటి యోసేపు గారు చూసుకున్నట్లయితే ఫలించటి కొమ్మ అని మనం చూస్తాం. యోసేపు అనగానే ఫలించటి కొమ్మ. మనం కూడా మన జీవితంలో ఫలించాలి, అభివృద్ధి చెందాలి అని మనం కూడా ఎదురు చూస్తూ ఉంటాం. వాడు ఎంత దుర్మార్గుడైనా మంచివాడైనా ఎవరైనా సరే ఈ లోకంలో నేను ఫలించాలి, అభివృద్ధి చెందాలి అని ప్రతి ఒక్క వ్యక్తి కూడా అనుకుంటాడు, తలుస్తూ ఉంటాడు. అందులో తప్పేమీ లేదు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం కూడా సెలవిస్తుంది. యోసేపు గారికి 2 కుమారులు జన్మించినప్పుడు ఐగుప్తులో రెండవ కుమారుడైనటువంటి ఎఫ్రాయిము అతడు జన్మించినప్పుడు చూడండి, ఆదికాండము 41 అధ్యాయము 52 వచనంలో, తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు, ఎందుకు అన్నదమ్ములు అమ్మేశారు, ఐగుప్తులో ఎన్ని ఇబ్బందులు పడి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఏమీ లేనటువంటి స్థితిలో నుంచి ఇదిగో మట్టిలో మాణిక్యంలాగా దేవుడు ఆశీర్వదించాడు, అభివృద్ధి పరిచాడు యోసేపు గారిని. ఆ సమయంలో నేను రెండో వ్యక్తి గురించి అయినటువంటి ఎఫ్రాయిము గురించి మాట్లాడుతున్నాను. నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించాను అని చెప్పి రెండో వాడికి ఏమని పేరు పెట్టారు? ఎఫ్రాయిము. అక్కడ ఫుట్ నోట్లో మనం చూస్తే ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు కదా, దానికి అభివృద్ధి. నిజంగా ఈ యొక్క ఎఫ్రాయిము రెండంతలుగా ఆశీర్వదింపబడ్డాడు, అభివృద్ధి పరచబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనము కూడా ఈ ఉదయకాల సమయంలో మనం ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలో ప్రజెంట్ ఇప్పుడు ఉన్నామో, అయ్యో నేను ఇంతకుముందు తినటానికి కూడా నాకు తిండి ఉండేది కాదే, కట్టుకోవటానికి సరైన బట్ట ఉండేది కాదే, ఇదిగో ఈ దినాన నేను తినగలుగుతున్నాను, మంచి వస్త్రాలు ధరించుకోగలుగుతున్నాను, నేను కనీసం నా తోటి వారికి నేను సాయం చేయగలుగుతున్నాను అని ఆ యొక్క మన మొదటి స్థితిని మనం మర్చిపోకూడదండి. ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. కానీ కొంతమంది వారి స్థితి మారిపోయిందంటే నిజంగా వారన్నీ మర్చిపోతారు. అయ్యో నేను ఏ స్థితిలో నుంచి నేను ఈ విధంగా వచ్చాను, ఈ దినాన్ని ఈ విధంగా నిలబడ్డానంటే, ఇదిగో ఒకానొక దినాన్ని నేను ఏ విధంగా ఉన్నానో అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవాలండి. ఇక్కడ అభివృద్ధి అని పేరు పెట్టాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆదికాండము 48 అధ్యాయం అంతా కూడా మనం చూసుకున్నట్లయితే యాకోబు గారు ఇంకా చివరి దినాల్లో ఉన్నారు, చివరి క్షణాల్లో ఉన్నారు. ఆ విషయం తెలుసుకున్నటువంటి యోసేపు గారు, యాకోబు గారు కాయలాపాటుగా ఉన్నప్పుడు యోసేపు గారు తన బిడ్డలను తీసుకుని వచ్చి, ఇదిగో వీరే నీ బిడ్డలే, వీరు నీకు పుట్టినవారే అని చెప్పినప్పుడు ఆయన అంటున్నాడు 48:5 చూస్తే, రూబేను సిమ్యోనుల వలె ఎఫ్రాయిము మనసే నా బిడ్డలై ఉందురు అంటున్నాడు యాకోబు గారు. ఇదిగో రూబేను సిమ్యోనుల వలె, ఇదిగో మనస్సే ఎఫ్రాయిము మనసే నా బిడ్డలై ఇందురు అని చెప్తూ అయినా ఇదిగో 14 వచనంలో చూస్తే ఆదికాండం 48:14లో, మనసే పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా చూచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని, మనసే తల మీద తన ఎడమ చేతిని ఉంచెను. ఇక్కడ చూస్తే చివరి క్షణాల్లో ఉన్నారు కదా యాకోబు గారు. ఏం చేశారంటే వారిని ఆస్వాదించడానికి ఇక్కడ జ్యేష్ఠపుత్రుని ఆస్వాదించాలి. అయితే యాకోబు గారు ఏం చేశారు? ఎఫ్రాయిం మీద కుడి చేతిని, మనష్షే మీద ఎడమ చేతిని పెట్టి ఆస్వాదిస్తుంటే యోసేపు గారికి ఎంత మాత్రం ఇష్టం లేదు. ఒకవేళ పెద్దవాడైపోయాడు కదా, ముసలివాడైపోయాడు కదా, కనబట్టలేదేమని, అయ్యో నాయనా ఇదిగో నా తండ్రి అట్లా కాదు, ఇదిగో పెద్దవాడు మనసే, చిన్నవాడు ఎఫ్రాయిము, మార్చి ఆస్వాదించు అంటే ఆయన అంటున్నాడండి 18 వచనంలో, నా తండ్రి అట్లు కాదు, ఇతడే పెద్దవాడు. ఎవరో? మనసే పెద్దవాడు, ఎఫ్రాయిము చిన్నవాడు. పెద్దవాడు ఎఫ్రాయిము, మనస్సే. నీ కుడి చెయ్యి ఇతని మీద పెట్టమని చెప్పెను, అయినను తండ్రి ఒప్పక, అది నాకు తెలియను, నా కుమారుడా అది నాకు తెలుసు,
ముసలి వయసులో ఉన్నప్పుడు ఇస్సాకు గారు ముసలి వయసులో ఉన్నప్పుడు యాకోబు గారు ఆ వస్త్రాలు యాసావు యొక్క వస్త్రాలు ధరించేసుకొని ఇచ్చేసాడు. ఎందుకంటే ఆయన కనపడలేదు కనుక ఓన్లీ బట్టని చూసి ఓకే రోమాలు ఉన్నాయి ఇతడు యాసావే అనుకున్నాడు, ఆస్వాదించేశాడు యాకోబు గారిని. కానీ ఇక్కడ యాకోబు గారు కాయిలా పడి ఉన్నారు. ఆ దినాన్న ఇస్సాకు గారు పండు ముసలోడు అయిపోయాడు, ఈయనే అనుకుని యాసావు అనుకుని యాకోబుని ఆస్వాదించేశాడు ఇస్సాకు గారు. కానీ ఇక్కడ కూడా యోసేపు గారు ఏమనుకున్నారంటే, అయ్యో నాయన తండ్రి అట్లు కాదు, ఇదిగో పెద్దవాడు మనస్సే ఇతన్ని ఆస్వాదించనంటే, లేదు లేదు నాకు కనబట్టలేదు నువ్వు అనుకుంటున్నావేమో, ఇతనే పెద్దవాడు, నీ కుడిచే ఇతని మీద పెట్టమని చెప్పాను. అయినను తండ్రి ఒప్పక, యాకోబు గారు ఒప్పుకోకుండా, అది నాకు తెలియను నా కుమారుడా, అది నాకు తెలియను, ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడు. ఇదిగో మనసే కూడా గొప్ప సమూహంగా ఉంటాడు, సమూహంగా ఆస్వాదింపబడతాడు. అయితే ఇతని తమ్ముడు మనషే తమ్ముడైనటువంటి ఎఫ్రాయిము ఇతని కంటే గొప్పవాడవును అని దేవుడు ఆస్వాదించాడండి. ఎంత గొప్ప భాగ్యం అండి. దేవుడు మనల్ని ఆస్వాదించినప్పుడు, దేవుడు మనల్ని అభివృద్ధిపరుస్తున్నప్పుడు, దేవుడు మనల్ని ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబడుతున్నప్పుడు ఎంత ఒదిగి ఉండాలండి, ఎంత మనం కిందకే తగ్గింపు ఉండాలండి మనలో కూడా. ఎప్పుడు దేవుడు కోరుకునేది అదే. ఎంత ఎదిగినా నువ్వు ఒదిగి ఉండాలని. నీ దగ్గర ఎంత డబ్బున్నా, ఎంత పలుకుబడి ఉన్నా, ఎంత పేరు ప్రతిష్టలున్నా, అయ్యో ప్రభువా నీ ముందువి ఎంతయ్యా గడ్డి పువ్వునయ్య నేను అని మనం ఆ విధంగా జీవించినట్లయితే దేవుడు నిజంగా ఎంతో ఆశీర్వదిస్తాడండి. మనలో గర్వం రాకూడదు. ఇది ఇక్కడ కీర్తనల గ్రంథము 60 అధ్యాయం 7వ వచనం చూస్తే, గిలాదు నాది మనషే నాది. దేవాతి దేవుడు అన్నాడు, గిలాదు నాది మనషేని కూడా విడిచిపెట్టలేదు, మనషే నాది అంటున్నాడు. అయితే ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణం అంటున్నాడు ఆయన. ఎంగానే ఎఫ్రాయిములు అయితే నాకు శిరస్త్రాణము అంటే అంత ఉన్నతమైన స్థితిలో, అంత అత్యధికంగా రెండంతలుగా ఆశీర్వదించాడు ఎఫ్రాయిముని. మరి దాన్ని ఎంత ఎలాగా కాపాడుకోవాలండి? ఈ దినాన్ని అనేక మందికి ఒక టైంలో వారి దగ్గర ఒక్క రూపాయి కూడా ఉండదు, ఏమీ ఉండవు. కానీ వారు దేవుని యొక్క మహాకృపను బట్టి ఆస్వాదించబడి అభివృద్ధి పొందిపరిచిన తర్వాత ఇంకా వారు కళ్ళు నెత్తికెక్కిపోయి ఏ విధంగా ప్రవర్తిస్తారండి? నిజంగా దేవాతి దేవుడే అంటున్నాడండి. హోషేయ గ్రంథంలో చూస్తే 11వ అధ్యాయం 3వ వచనంలో, ఎఫ్రాయిము చెయ్యి పట్టుకుని వానికి నడక నేర్పిన వాడును నేనే. దేవాతి దేవుడు అంటండి, ఎఫ్రాయిము చెయ్యి పట్టుకుని నడిపినటువంటి వాడిని నేనే అంటున్నాడు. వారిని కౌగిలించుకొనిన వాడును నేనే, వాడిని నడిపించింది నేనే, వాడిని కౌగిలించుకుంది నేనే వారిని స్వస్థపరిచిన వాడినైనాను. ఆ సంగతి వారి మనసున పెట్టలేదు. చూడండి, కొంతమంది వల్ల ఒక మార్గంలోకి వస్తారు. ఇదిగో నాయన నువ్వు ఈ విధంగా వెళ్ళు, నువ్వు అభివృద్ధి చెందుతావు అని కొంతమంది సలహాలు ఇస్తారు, నడిపిస్తారు. తర్వాత వారిని మర్చిపోతారు. మనం ఎప్పుడు కూడా వారి కోసం ప్రార్థన చేయాలి, వారిని జ్ఞాపకం చేసుకోవాలి. కృతజ్ఞత కలిగి మనం ఉండాలి. ఎప్పుడు ద్వేషం కలిగి మనం ఉండకూడదు. దేవుడే వారికి నడక నేర్పించినటువంటి వాడు, వారిని కౌగిలించుకున్నటువంటి వాడు ఎఫ్రాయిముని. ఇదిగో స్వస్థపరిచిన వాడునైనను ఆ సంగతి వారు మనసున పెట్టలేదంట. వారు మనసును పెట్టుకోలేదు. ఎందుకని? నువ్వు ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి వచ్చావో అది మర్చిపోతే ఎట్లాగా? అందుకైనా కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 9-10లో చూస్తే ఆయన అన్నాడు, వెండ్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున వెనుకకు తిరిగిరి, వారు దేవుని నిబంధన గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రం అనుసరింపకపోయిరి. మనం ఇప్పుడు కూడా దేవుని యొక్క నిబంధన ఏమిటి, ఆయన యొక్క ధర్మశాస్త్రం ఏమిటి? ఇదిగో నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఈ దినాల్లో ఒక దినంలో నీ దగ్గర రూపాయి లేదు, ఈ దినాన నీకు పుష్కలంగా ఇచ్చాడు. అంతేగాని ఇదిగో నా ధనమే నా దేవుడు అనుకోకూడదు. నా కడుపే నా దేవుడు, నా భర్తే నా దేవుడు, నా భార్య నా దేవుడు, ఇది కాదండి. నీకు బిడ్డలేరు ఇచ్చారు, దేవునికి స్తోత్రం ప్రభువా. నీ తర్వాతేనయ్యా నాకు అంతా కూడా. ఏదైనా సరే ఈ లోకంలో నా భార్య అయినా, భర్త అయినా, బిడ్డలైనా, ఎవరైనా దేవుని తర్వాత మనకు అందరూ ప్రేమించాలి ఎంతో. దేవుని తర్వాత దేవుని పక్కన పెట్టి మనం ఇది చేయకూడదు. అయితే ఇదిగో వారు ఏం చేశారంట,
యుద్ధం నుంచి వెనక్కి తిరిగి వచ్చేసారు. ఎందుకు? దేవుని యొక్క నిబంధనను వారు గైకొనలేదు. దేవుని యొక్క కట్టడలను, ధర్మశాస్త్రాన్ని అనుసరించి వారు నడుచుకోకుండా ఏం చేశారండి? నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని అంటే, హోషేయ గ్రంథంలో చూడండి 4వ అధ్యాయము 17వ వచనంలో ఎఫ్రాయిము విగ్రహములతో కలుసుకొనెను. ఎంత భయంకరం అండి! ఆయనే నడిపించినటువంటి వాడు, కౌగిలించుకున్నటువంటి వాడు, స్వస్థపరిచినటువంటి వాడు, అభివృద్ధిపరిచినటువంటి వాడు. అటువంటి దేవుని విడిచిపెట్టేసి వీరు ఎఫ్రాయిము విగ్రహములతో కలుసుకున్నాడంటండి. అదే హోషేయ గ్రంథం 8వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే ఎఫ్రాయిము పాపమునకు ఆధారమగు బలిపీఠములను. ఈ దినాన్న నీ ధనమే, నువ్వు ధనాన్ని ఆధారం చేసుకున్నావేమో, అదే నీ పాపం కంట. ధనం సంపాదించుకోవాలి, మనకెంత కావాలో. అందుకే ఆగూరు అన్నాడు, నాకెంత కావాలో నాకు తగు మాత్రమే దయచేయండి. ఎక్కువ ఇచ్చేవాడిని నిన్ను మర్చిపోతాను, తక్కువ ఇచ్చేవాడిని నేను విమర్శిస్తాను, అవమానపరుస్తాను. నాకు కావలసినంత మట్టికే. కానీ ఇక్కడ ఎఫ్రాయిము పాపనుకు ఆధారమగు బలిపీఠం, పాపానికి ఆధారమైనటువంటి బలిపీఠంలంట ఎన్నెన్నో కట్టెను. అతడు పాపము చేయుటకు అవి ఆధారమయ్యను. ఇదిగో నీ కళ్ళు నీ పాపం చేయడానికి ఆధారం అవుతున్నాయేమో, నీ మనస్సు పాపం చేయడానికి ఆధారం అవుతుందేమో, ఇదిగో నీ డబ్బు, నీ యొక్క చెడు స్నేహమే పాపం చేయడానికి ఆధారం అవుతుందేమో. అటువంటి వాటిని మనం విడిచిపెట్టేయాలి, దూరంగా ఉండాలి. అటువంటి వాటిని మనం కట్టకూడదు, కూల్చేయాలి మన జీవితంలో నుంచి. ఇదిగో ఎఫ్రాయిం అంట ఏం చేశాడు? పాపానికి ఆధారమైనటువంటి ఎన్నెన్నో బలిపీటలు కట్టి అతడు పాపము చేటుకు అవే ఆధారమయ్యాయంట. విగ్రహాలతో కలుసుకున్నాడు. మనం ఎప్పుడు కూడా ఆ విధంగా ఉండకూడదండి. ఎఫ్రాయిము అనగానే అభివృద్ధి కదా, అభివృద్ధి చెందినటువంటి వాడు దేవుడిని ఎందుకు దుఃఖపరుస్తున్నాడు ఈ విధంగా? ఈ దినాన్న నీవు కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించి అభివృద్ధిపరిచి, ఇదిగో ఎఫ్రాయిము నా కుమారుడు, నా కుమార్తె, నా శిరస్త్రాణము, నేను కౌగిలించుకున్నాను నా బిడ్డని, ఇదిగో నేను ఎత్తుకున్నాను, నేను నడిపించాను, నడక నేర్పించాను, ఉన్నతమైనటువంటి స్థితిలో పెట్టాను అని అంటున్నప్పుడు దేవుడు పాపానికి ఆధారమైనటువంటి ఈ బలిపీఠం లాంటివి కట్టి పాపం చేయుటకు వాటిని ఆధారం మనం చేసుకోకూడదు కదా. నీలో ఏది ఉన్నదో దాన్ని తీసివేయమని దేవుని యొక్క వాక్యం చేస్తుంది. అందుకే హోషేయ గ్రంథం 7:8 చూస్తే ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాను. చూసారా? ఏమీ లేనంత వరకు దేవా దేవా అని చెప్పేసి ఎంతో గోజాడతాము. అన్నీ వచ్చేసిన తర్వాత ఇంక వీడు వాడు ఉండదు, అందరితోటి కలిసిపోవటమే, తాగుబోతులతో కలిసిపోవటమే, జోదం వచ్చి ఆడేవారితో కలిసిపోవటమే, వ్యభిచారం చేసేవారితో కలిసిపోవటమే. ఇదిగో ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయెను. ఎఫ్రాయిము ఎవరినో త్రిప్పవేయని అప్పము వాడేయనంట. అట్టు వేసినప్పుడు, అప్పం అంటే అట్టు, రొట్టె వేసాం, అట్టు వేసాం, దాన్ని ఏం చేయాలి? మళ్ళీ తిప్పాలి. కానీ మాడిపోయి మసి అయిపోయింది అనుకోండి, దాన్ని మళ్ళీ తిప్పగలమా? అది ఉపయోగపడదు. ఇంకా అలాగైపోయాడంటే ఎఫ్రాయిము ఎవరు తిప్పవేయని అప్పము వాడే అయిపోయాను. ఎంత భయంకరం అండి! దేవుడిని మనం బాధ పెట్టకూడదు, దేవునికి విరోధంగా మనం జీవించకూడదు. ఇదిగో నేను ఎఫ్రాయిములో ఉన్నప్పుడు నా బాధను బట్టి, ఇదిగో నాకు కలిగినటువంటి శ్రమను బట్టి, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించానని చెప్పి ఎఫ్రాయిం అంటే ఇదిగో అభివృద్ధి వచ్చిందని పేరు పెట్టాడు. అభివృద్ధి చెందుతున్నాడు. ఏమైపోతున్నారండి? ఒకేసారి పడిపోయాడు దేవునికి విరోధంగా. ఎందుకు? అన్ని జనులతో కలుసుకుంటున్నాడు. ఇదిగో హోషేయ గ్రంథంలోనే 5:3 చూస్తే ఎఫ్రాయిము నీవు ఇప్పుడే వ్యభిచరించుచున్నావు. ఏది? ఇంతవరకు నువ్వు చక్కగా ఉండి, ఎఫ్రాయిము నువ్వు విగ్రహంతో కలిసిపోయావు, అన్ని జనుల్లో కలిసిపోయావు, నేను నిన్ను స్వస్థపరిచినా సరే నువ్వు మనసు నుంచుకోలేదు. ఇదిగో నీవు ఇప్పుడే వ్యభిచరించుచున్నావు. ఎంత భయంకర స్థితిలోకి వెళ్ళిపోయాడండి ఎఫ్రాయిము. దేవుని మనం దుఃఖపరచకూడదు. ఈ దినాన్న మనం ఏ విధంగా జీవిస్తున్నాము? నిన్ను దేవుడు అభివృద్ధిపరిచి రెండంతలుగా ఆశీర్వదించి, కానీ ఎలీషా గారు ఏలియా గారి దగ్గర నుంచి రెండంతల ఆత్మను పొందుకున్నాడండి. ఆయన ఎక్కడ కూడా తప్పిపోలేదు, పడిపోలేదు. ఇదిగో ఎఫ్రాయిం ఏమైపోయాడండి?
హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం చూస్తే ఎఫ్రాయిము మాట్లాడినప్పుడు భయం కలిగాను. కొంతమంది మాట్లాడితే భయం పడుతుంది మనకి, అమ్మో ఇతడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడండి, ప్రపంచవ్యాప్తంగా అమెరికా దేశస్తుడు ట్రంప్ మాట్లాడితే చాలు భయం పుట్టేస్తున్నాయి కొన్ని దేశాలకి. ఎందుకు? ఏం మాట్లాడతాడో, ఎవరి మీద ఏం చేస్తాడో అనే భయం కలిగి ఉన్నాయి కొన్ని దేశాలు. అలాగే ఈ లోకానుసారంగా మనతో ఉన్నటువంటి వారు మనుషులు కూడా ఎవరైనా మాట్లాడితే, అమ్మో ఇతడు మాట్లాడితే మనకు ప్రమాదము అని భయం పడుతూ ఉంటుంది కదా. ఎఫ్రాయిము మాట్లాడినప్పుడు అంట భయం కలిగినట్టు. ఎందుకు? అతడు ఇశ్రాయేలు వారిలో తన్ను గొప్ప చేసుకుని గర్వం వచ్చేసింది. ఎఫ్రాయిములో అభివృద్ధి పొందేశాడు, రెండంతల అభివృద్ధి వచ్చేసింది, గర్వం వచ్చేసి ఇశ్రాయేల్ అందరిలో తన్ను తాను ఏం చేసుకున్నాడో గొప్పగా చేసుకున్నాడు. నా అంతటి వాడు లేడని. ఇదేనా నువ్వు ఆ విధంగా అనుకుంటున్నావా? నెబుకద్నెజరు కూడా తన మనసున గర్వించాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు మనం అనేకసార్లు విన్నాం. ప్రియ సోదరి సోదరుడా, గర్వానికి అంట ముందు నాశనం నడుస్తుందంట. నాశనానికి ముందు గర్వం నడుస్తుందంట. మనం ఎప్పుడు కూడా నాశనానికి ముందు గర్వం ఎప్పుడు కూడా నడవకూడదండి. మనం ఎప్పుడు కూడా తగ్గింపు, మనం ఎప్పుడు కూడా జీవించాలి దేవునిలోను, నిత్యము కూడా, నిరంతరము కూడా. ఇదిగో తన్ను తాను ఏం చేసుకున్నాడో హెచ్చించుకుంటున్నాడో, గొప్ప చేసుకున్నాడో, అందుకే భయం పడుతుంది. అందుకే నేను దేవుడు ఏం చేశాడో తెలుసండి, విగ్రహాలతో కలిసిపోయాడు, అన్యజనులతో కలిసిపోయాడు, వ్యభిచరించటం ప్రారంభించాడు. ఇదిగో అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనంలో వీరిని అష్షూరులకు అప్పగించేస్తున్నాడండి. అష్షూరు దేశంలోనికి కొనుపోబడిన రాజైన యోరోబునకు కానుకగా ఇవ్వబడిన శత్రువులకు అప్పగించేస్తున్నాడండి. ఇదిగో హోషేయ గ్రంథము 9వ అధ్యాయం 16వ వచనంలో ఎఫ్రాయిము మొత్తబడెను, వారి వేరు ఎండిపోయిను, వారు ఫలమియ్యరు. ఎఫ్రాయిం అంట మొత్తబడ్డాడు. ఎందుకనండి? దేవునికి మనం ఎప్పుడు కూడా విరోధంగా జీవించకూడదు, దేవుని దుఃఖపరచకూడదు, దేవునికి బాధ పెట్టకూడదండి మనం. ఇక్కడ ఎఫ్రాయిం అంట మొత్తబడిను, వారి వేరు ఎండిపోయిను, వారు ఫలమియ్యరు, వారు పిల్లలు కనినను వారి గర్భ నిధిలో నుండనివ్వచ్చు. సొత్తును నేను నాశనం చేసేదను. ఎందుకు? వారు నన్ను విసర్జించెను, వారు దేశము విడిచి అన్ని జనుల్లో తిరుగుదురు. మనం ఎప్పుడు కూడా దేవుని విసర్జించేవారుగా ఉండకూడదు, దేవుని ఆహ్వానించేవారుగా, దేవునిలో నివసించేవారుగా మనం ఉండినట్లయితే నిజంగా మొదటి దినవృత్తాంతంలో 7వ అధ్యాయం 22వ వచనంలో ఉంటే ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క ఎఫ్రాయిము జీవితము ఎప్పుడైతే దేవుడు మొత్తబడ్డాడో అతడు చాలా బాధపడ్డాడు నిజంగా. దినవృత్తాంతాల గ్రంథంలో 7వ అధ్యాయము చూస్తే 22వ వచనంలో ఇదిగో ఎఫ్రాయిము అనేక దినములు దుఃఖించుచుండగా అతని సహోదరులు వచ్చి అతన్ని పరామర్శించని. ఎందుకు? అయ్యో నేను పాపం చేశానే, నేను తప్పు చేశానే. నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాప పొందుతావో, నీ పాపాన్ని ఒప్పుకొని దేవుని సన్నిధులకు వెళ్ళి నువ్వు గోజాడతావో, దేవుడు నిజంగా మనుషులైతే క్షమించకపోవచ్చండి. దేవుని ఎదుట కనుక హృదయపూర్వకంగా నువ్వు ఒప్పుకుంటే ఆయన క్షమించేటువంటి దేవుడు. నిజమైనటువంటి పశ్చాత్తాపం కలిగితే దుఃఖించాడు, పరామర్శించారు. ఇదిగో దేవుని యొక్క వాక్యం చాలుస్తుంది. ఇర్మియా గ్రంథము 31:6లో చూస్తే ఎఫ్రాయిము పర్వతాల మీద కావలివారు. చూడండి, ఇర్మియా గ్రంథంలో దేవుని యొక్క వాక్యం చాలుస్తుంది. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయంలో చూస్తే దేవుని యొక్క వాక్యం చాలుస్తుంది. ఎఫ్రాయిము పర్వతాల మీద కావలివారు కేకవేసి సియోనుకు మన దేవుడైన యెహోవా యొద్దకు పోదుము రండిని చెప్పు దినము నిర్ణయమాయను. వారి తప్పు తెలుసుకున్నప్పుడు మనం అమ్మో నేను దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి, నేను పశ్చాత్తాపడాలి, నాలో గర్వాన్ని ప్రభువా తీసివేయండి,
నాకు తగ్గింపు ఉండాలి. నన్ను నేను హెచ్చించుకున్నానయ్యా, నిన్ను మర్చిపోయానయ్యా, నువ్వు నన్ను స్వస్థపరిచావు, నన్ను ఎత్తుకున్నావు, నన్ను కౌగిలించుకున్నావు, నేను మర్చిపోయాను, నేను క్షమించినాయి. దేవుని సన్నిధిలోకి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ ఇంకా ఇదంతా ఇర్మియా గ్రంథం 31 నుంచి ఇదంతా చదువుకుంటా వస్తే మనకు ఉంటుంది. సమయం లేదు కనుక నేను కొన్నే చదువుతాను. 9వ వచనం చూస్తే, వారు ఏడ్చుచూ వచ్చెదరు. ఇక్కడ చూడండి, దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. గుడ్డివారినేమి, కుంటివారినేమి, గర్భిణులనేమి, ప్రసవించు స్త్రీలనేమి బూదిగంతం నుండి అందరినీ సమకూర్చున్నాను. మహాసంగమై వారు ఇక్కడికి తిరిగి వచ్చెదరు. వారు ఏడ్చుచూ వచ్చెదరు. ఎఫ్రాయిము ఏడ్చుచూ వచ్చెదరు. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించెదను. అవునండి, మనం ఏడుస్తూ ఎవడైతే కనుక విత్తుతాడో వాడు సంతోషంతో పంట కోస్తాడంట. ఎఫ్రాయిము ఏడ్చుచూ వచ్చేదరు. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని విడిపించుదును. వారు త్రొట్టెలకుండా చక్కగా పోవు బాటను నీళ్ళ కాలువల యొద్ద వారిని నడిపించును. ఇదిగో ఇశ్రాయేలుకు నేను తండ్రిని కానా? ఇదిగో ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా అంటున్నాడు. మన తండ్రి మనల్ని గద్దించినా శిక్షించినా నువ్వు మరలా అయ్యో డాడీ, తండ్రి నన్ను క్షమించు. తప్పిపోయిన కుమారుడు కూడా తెలుసుకున్నాడు తన తప్పును. తిరిగి అయ్యో అసలు నేను నీ కుమారుడిని, నీవు నా తండ్రివి అని అనిపించుకుంటాను కూడా, నేను యోగ్యుడిని కాదు, నీలో ఇదిగో ఒక పనివాడిగా నన్ను చేర్చుకోవాలంటే తండ్రి కౌగులించుకొని ముద్దు పెట్టుకొని ఉంగరాన్ని తొడిగి కొత్త బట్టలు కొత్త చెప్పులు అన్నీ కూడా గొప్ప విందు చేశాడు కదండి. ఎందుకు? పశ్చాత్తాపడ్డాడండి. అదండి తండ్రి కుమారుడు చేయవలసిన పని. ఇదిగో ఎఫ్రాయిము కూడా ఇదిగో తప్పు తెలుసుకున్నాడు. ఏడ్చుచు దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవుడు అంటండి సరైనటువంటి మార్గంలో నడిపేస్తాడు. ఇదిగో ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ. నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది. అతని గూర్చి నా కడుపులో చాలా వేదనగానున్నది. అయ్యో తప్పిపోయాడే నా కుమారుడని దేవునికి వేదనగా ఉండదండి? ఈ లోకానుసారంగా బిడ్డలు తప్పిపోయి తల్లిదండ్రుల మాట వినకపోతేనే తల్లిదండ్రులుగా మనం ఎంత బాధపడతామండి? వేదన ఉండదా? కడుపులో మంట ఉండదా? ఇదిగో దేవునికి కూడా అంట మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకం నన్ను విడవకున్నది. అతని గురించి నా కడుపులో చాలా వేదనగానే ఉన్నది. తప్పక నేను అతన్ని కరుణింతును. ఇదే యెహోవా వాక్కు. మనం ఎప్పుడైతే పశ్చాత్తాపంతామో దేవుడు మనల్ని క్షమించేటువంటి గొప్ప దేవుడు కనుక ఆయన అంటారు, నేను వారిని నడిపించేదను. వారు త్రొట్టెలకుండా చక్కగా పోవు బాట నేను నడిపిస్తాను అని అంటూ అక్కడే చూడండి ఆయన అన్నాడు కదా, ఇదిగో నాకు ఇష్టమైన కుమారుడా, ప్రియ సోదరి సోదరా, ఈ దినాన్న దేవుడు నిజంగా నువ్వు పశ్చాత్తాపం పొందినట్లయితే ఇదిగో రెండంతలుగా నిన్ను ఆస్వాదిస్తాడు, అభివృద్ధిపరుస్తాడు. ఎందుకంటే వీరు నిజంగా యుద్ధశూరులు, ఎఫ్రాయిములు. ఈ యొక్క యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా గిద్యోను కూడా మిద్యాని మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా ఈ యొక్క ఎఫ్రాయిములను తీసుకుని వెళ్లకుండా వెళ్ళినప్పుడు వీరు చాలా కోపంగా వస్తారు గిద్యోని మీదకి. ఇదిగో నువ్వేమనుకున్నావు, అసలు నువ్వు మాకు ఇచ్చినటువంటి గౌరవం ఏంటి అని కోపంతో వస్తారు ఎఫ్రాయిమీలు. న్యాయాధిపతుల గ్రంథంలో 12వ అధ్యాయము 8వ అధ్యాయంలో కూడా మనకు కనబడుతుంది. కోపంగా వెళ్ళినప్పుడు గిద్యోని చక్కగా మాట్లాడతారు, నువ్వు మాకు ఇచ్చినటువంటి ఏది ఆధిక్యత ఏంటి, మాకు ఇచ్చిన గౌరవం ఏంటి అని ఈ ఎఫ్రాయిములే అడిగినప్పుడు నిజంగా ఇదిగో అసలు మేమెంతటి వారము, మీరెంతటి వారము, ఇదిగో మా యొక్క మీ పంట చూసుకున్నట్లయితే మీరు మీ పంట పరిగేమేమో అని చక్కగా వారు మాట్లాడతారు. నిజంగానే న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తే 8వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం చేస్తుంది, ఆయన మాట్లాడతాడు చక్కగా. అప్పుడు ఎఫ్రాయిములు గిద్యోనుతో నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది అని ఇలాగన్నప్పుడు, ఎఫ్రాయిముల పరిగే మంచిది కాదా? దేవుడు మిద్యానుల అధిపతి అయిన ఓరేబును జేయేబును మీ చేతికి అప్పగించెను. ఏది? అబియాజరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిముల పరిగి మంచిది కాదా? ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు పడిపోయినటువంటి పండ్ల ముట్టుకోరంటండి. వారు అంత శ్రేష్టమైనటువంటి జీవితాన్ని, గొప్ప భాగ్యాన్ని దేవుడు వారు కలిగించారంటే వారు కోపం తగ్గించుకున్నారు. ప్రియ సహోదరి సహోదరా, ఇదిగో నిజంగా నిన్ను దేవుడు ఆస్వాదించినప్పుడు నువ్వు దేవునికి లోబడి దేవునికి దగ్గరగా నువ్వు జీవించినట్లయితే ఇదిగో మరలా ఒకవేళ నువ్వు తప్పిపోతే పశ్చాత్తాపం పొందినట్లయితే దేవుని నిన్ను రెండంతలుగా ఆస్వాదిస్తాడు.
అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో దేవ, ఎఫ్రాయిం అనగా అభివృద్ధి, రెండంతల అభివృద్ధి అన్నావు ప్రభా. ఇదిగో తండ్రి, ఎఫ్రాయిం ప్రభా అన్యులతో కలిసిపోయాడు, విగ్రహాలతో కలిసిపోయాడు ప్రభా, వ్యభిచరించాడయ్యా. ఇదిగో తండ్రి, నీవు ఎన్ని చేసినా అవి మనసులో పెట్టుకోలేదయ్యా. చివరికి ఏడ్చాడు, ఇదిగో నీ సన్నిధిలోకి వచ్చాడు. ఇదిగో నా జ్యేష్ఠ కుమారుడు కాదా, నా ముద్దు బిడ్డ అని నువ్వు అన్నావయ్యా. ఇదిగో నేను కరుణించును, ఇదే యెహోవా అన్నావు ప్రభా. ఇదిగో నా తండ్రి, ఎఫ్రాయిము ఫలిస్తాడో తన సహోదరులు అందరికంటే నువ్వు సెలవిచ్చున్నదండి. మమ్మల్ని కూడా ఆస్వాదించండి. ఒకవేళ మా తప్పిదములు ఉంటే క్షమించి నీ చిత్తానుసారం మమ్మల్ని నడిపించమని క్రీస్తు నామములో అడిగిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.